నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నం ఆగనంపూడి టోల్ గేట్ సమీపంలో గురువారం ఒక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఖాళీ గ్యాస్ లారీ వేగంగా వెళ్తూ అదే మార్గంలో వెళ్తున్న ఒక ఆటోను ఓవర్టేక్ చేయబోయింది. ఈ క్రమంలో లారీ ఒక్కసారిగా అదుపు తప్పి క్రాస్ లైనింగ్ను దాటుకుంటూ పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోయింది. లారీ కాలువలోకి పడిపోయిన తీవ్రతను చూసి స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్కు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గ్యాస్ లారీ ఖాళీగా ఉండడం, వేరే వాహనాలపైకి దూసుకు వెళ్లకుండా కాలువలోకి వెళ్లడంతో పెద్ద పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనతో జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే దువ్వాడ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో లారీని బయటికి తీసే ఏర్పాట్లు చేస్తూనే రహదారిపై వాహనాలు నిలిచిపోకుండా ట్రాఫిక్ను అదుపు చేశారు. చెప్పండి, ఈ సంఘటన జరిగినప్పుడు మీరు ఇక్కడ ఏమైనా ఉన్నారా సార్? ఇక్కడ ఉన్నాం సార్. ఎదురు ఒక ఆటో వెళ్తుంది, దాన్ని సేవ్ చేయడం కోసం జస్ట్ సడన్ గా బ్రేక్ చేశాడు. అదుపు తప్పి అది ఈ లోడ్ లోకి వెళ్ళిపోయింది. ఆటోలో ఉన్న వ్యక్తులకి కానీ డ్రైవర్ గారు కానీ ఏమైనా ఇబ్బంది ఏమైనా కలిగిందా, లేకపోతే ఏమైనా ప్రమాదం ఏమైనా జరిగిందా? వాళ్ళకి ఏం ప్రమాదం జరగలేదండి, ఎవరికి ఏం అవ్వలేదు, అందరూ సేఫే, ఆటో కూడా సేఫ్ సార్. ఓకే.